మరి 2024 సంవత్సరపు చివరి ఆదివారాన్ని బట్టి ప్రభు పేరట మీ అందరికీ వందనం తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే దేవునికి నా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు క్రీస్తు పేరట సమర్పించుకుంటూ ఉన్నాను. మంచిది ప్రియమైన దేవుని వర్లారా, 2024 సంవత్సరపు చివరి ఆదివారం, ఇవాళ 29 డిసెంబర్. ఇంకా రేపు ఎల్లుండి 2 రోజుల్లో ఈ సంవత్సరం ముగించబోతోంది. బుధవారం నాటికి మరలా నూతన సంవత్సరం రాబోతోంది. ఇది మన ప్రమేయం కాదు, మన శక్తి సామర్థ్యం అంత మాత్రం కాదు, అది దేవుని కృప. ఇది మనకు అర్థమైతే మరి ఎన్నో సంవత్సరాలుగా మనం దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ ఉన్నాం. దేవుని సంఘంలో, ఆయన శరీరంలో ఒక భాగంగా ఎదుగుతూ ఉన్నాం, అంటుకట్టబడి ఉన్నాం. ఆయన శరీరంలో మనమంతా పాత్రలుగా, ఆయన నిర్మించి తలపెట్టినటువంటి సంఘంలో ఒక పాత్రగా, ఒక సజీవమైన రాయిగా మనం అంటుకట్టబడి ఉన్నాం. అయితే నిజంగానే మనల్ని అంటుకట్టబడటానికి ఆయన ఇష్టపడ్డప్పుడు, మనం ఆయన సంఘంలో చేర్చబడినప్పుడు, ఆయన శరీరంలో ఒక భాగంగా అతికించబడినప్పుడు, ఆయన నిర్మించి తలపెట్టినటువంటి ఈ సంఘం, సార్వత్రిక సంఘంలో ఒక సజీవమైన రాయిగా నిన్ను నిలిపి ఉంచి, నిన్ను తన ఆత్మచేత బంధించి, ఎలాగైతే రాయికి మధ్య సిమెంటు అతికిస్తాడు మేస్త్రి, ఆ విధంగా ఒక సజీవమైన రాయికి మరలా మరొక సజీవమైన రాయికి మధ్యలో తన ఆత్మను అంటుకట్టబడి, ఆత్మచేత అంటుకట్టబడినటువంటి దేవుని ప్రేమను మనం అర్థం చేసుకుని, నిజంగానే మనం ఆ పాత్రలో ఒదిగిపోయామా? కట్టుబడి కట్టిన తర్వాత కూడా రాయి కదిలేసి గోడను పడేసే ప్రమాదం ఉందా? ఉంది కదా. రాయి ఆ సిమెంటులో ఉన్న తడిని, నీటిలో ఉన్న తడిని పీల్చకుండా ముద్దుపరిపోయిందనుకో, ఆటోమేటిక్గా అక్కడ పగుళ్ళు వస్తాయి కదా. పగుళ్ళు వచ్చినప్పుడు ఏమవుద్ది? కట్టడం నిలబడదు. అలాగే మనం కూడా మన పాత్ర మనం సరిగా నిర్వర్తించకుండా, ఆయన సంఘంలో, ఆయన శరీరంలో ఒక భాగంగా మనం అతికించినప్పుడు, శిరస్సు చెప్పినట్టుగా మనం చేయకుండా పక్షవాతం వచ్చింది అంటారు దాన్ని కదా. పక్షవాతం వచ్చిన అటువంటి భాగం ఎలాగా చెయ్యి, మన శిరస్సు మాట వినదో, ఎలాగైతే శరీరానికి అంటుకట్టబడి ఉండదో, ఎలాగైతే శరీరం చెప్పిన పని చేయదో, మనం కూడా అలాగనే ఉన్నామా? లేకపోతే నిజంగానే అంటుకట్టబడి దేవుని పనికి పాత్రలుగా కొనసాగుతున్నామా అనే దాన్ని పరిశీలించుకుందాం. చివరి ఆదివారం కాబట్టి మొదటి వర్తమానంలో మనం ఏమేమి నేర్చుకోవాలో నేర్చుకున్నాం. పేతురు గారు రాసిన పత్రిక, మొదటి పత్రికలో ఏం నేర్చుకున్నాం? 3వ అధ్యాయంలో ఎలా ఉండాలని, ఒకరికొకరు సహోదర ప్రేమ కలిగి ఉండాలని, ఇంకొకటి కరుణ కలిగి ఉండాలని, వినయం కలిగి ఉండాలని, ఒక 3 లక్షణాలు నేర్చుకున్నాం. నేర్చుకోవలసిన లక్షణాలు ఇవి. ఇప్పుడు ఈ ప్రసంగంలో మనం ఇంకొన్ని సంగతులు నేర్చుకున్నాం. క్రైస్తవ జీవితంలో మానుకోనవలసిన లేదా వదిలిపెట్టవలసిన కొన్ని అలవాట్లు. ఇంతకు వదిలిపెట్టాల్సిన అలవాట్లు అంటే మంచివా చెడ్డవా? అవునా? నేర్చుకోవలసినవి ఏంటే మంచివి, వదిలిపెట్టాల్సినవి అంటే చెడ్డవి. మొదటి వర్తమానంలో నేర్చుకోవలసిన మంచి లక్షణాలు 3 నేర్చుకున్నాం. వాస్తవంగా మొదటి వర్తమానం కూడా రికార్డు పెట్టచ్చు, మనలో చేయట్లేదు ఆ పని. ఎందుకంటే మనం మాట్లాడుతున్నవన్నీ వ్యర్థమైనవి ఏమీ లేవు, ఒక్క ప్రసంగం కూడా. అవునా కాదా? కనీసం కొత్త సంవత్సరంలో నా ప్రయత్నం చేద్దాం. మరి మొదటి వర్తమానం కూడా మంచిదే, బ్రహ్మాండంగా ఉంటుంది, అది కూడా పెట్టుకుందాం రికార్డు అని, అంతే కదా. ఇప్పుడు క్రైస్తవ జీవితంలో నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతూ ఉన్నాం మనం. క్రైస్తవ జీవితంలోకి అడుగుపెట్టి ఎంతకాలం అయిందో తెలియదు, కానీ నూతన సంవత్సరంలోకి మాత్రం ఎన్నోసార్లు అడుగు పెట్టేసాం మనం. అదే పాత రోత బ్రతుకుతోటి. కనీసం ఈ సంవత్సరంలోనైనా ఒకవేళ జ్ఞానం నేర్చుకుందామేమో అని, మాట వింటామేమో అని, లోబడతామేమో అని దేవుని కోరిక. ఇది దైవజనుని కోరిక కాదు. ఎందుకంటే మీరు మారితే మీకే లాభం, దైవజనునికి ఏమి లాభం లేదు. మహా అయితే కొంచెం కానుక పెరుగుతుంది మీకు మనసు కలిగితే, లేదంటే కొంచెం జనం పెరుగుతారు, దైవజనుడికి పేరు పెరుగుతుంది. కానీ మీకు మాత్రమే లాభం కలిగే పని ఏంటయ్యా అంటే, ఇవి లేకపోవచ్చు, ప్రాబ్లం లేదు.
జనాభా పెరగకపోవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ మీరు మంచిగా మారకపోతే, మీరు దేవుడు చెప్పినట్టు ఆ మంచి అలవాట్లు నేర్చుకోకపోతే, ఇప్పుడు చెప్పబోయే ఈ చెడు అలవాట్లు విడిచిపెట్టకపోతే మీకే నష్టం జరిగే పని ఒకటి ఉంది. నేర్చుకుంటే మీకు లాభం, నేర్చుకోకపోతే మీకే నష్టం. అటువంటి అలవాట్లలో కొన్ని ఈరోజు పాఠం ఏంటి? క్రైస్తవ జీవితంలో మానుకొనవలసిన కొన్ని అలవాట్లు, చెడు అలవాట్లు. ఓకేనా? మొదటి సమయం అవుతుంది కనుక నేర్చుకుందాం. కనీసం ఈ సంవత్సరంలోనూ వీటిని విడిచిపెట్టి మొదటి ప్రసంగంలో నేర్చుకున్న ఆ సహోదర ప్రేమ, ఆ కరుణ, ఇంకోటి ఏంటి? వినయం. ఇవి నేర్చుకుంటానికి ప్రయత్నం చేద్దాం. మొదటిది చెడుతనం. నెంబర్ 1 ఏంటి? చెడుతనం. ఆ చెడుతనం వల్ల కలిగేది ఏంటంటే చెడు తలంపులు. రైట్. చెడుతనం వల్ల చెడు తలంపులే. చెడుతనం మనసులో అంటే ఏముంటుందంటే, ఎప్పుడు చూసినా ఎవరిని నాశనం చేద్దామా, ఎవరిని దోచుకుందామా, ఈరోజు ఎవరి దగ్గరికి వెళ్తే మనకేం లాభం కలుగుతుంది, ఈరోజు ఎవరిని నెత్తిన చేయబెడితే మనకి ఈరోజు పబ్బం గడుస్తుంది. ఇదే కదా మనం గడుపుతోంది. ఏంది లోకల్లో వాళ్ళ సంగతి మనకెందుకండి, మేము బాగానే ఉన్నాం కదా మీరంటే, ఈ పాఠం మనకే. లోకల్లో వాళ్ళతో మనకేలా? మనకే. మనలోనే చాలామంది ఇంకా చెడుతనంతో ఉన్నారు, చెడు తలంపుతోటే ఉన్నారు. రోజంతా ఇదే ఆలోచన, దేవుని భయం లేదు, దేవుని భక్తి లేదు. అరే చివరి ఆదివారం కదా, కనీసం మనకు ఆశీర్వాదం, కనీసం భయంతోటైనా వెళదాం. కుదురు కూడా రానోళ్ళు కొంతమంది ఉన్నారు, ఖాళీగా తిరుగుతున్నారు. ఏం చేస్తున్నారో తెలియదు ఇళ్లలో. మరి అన్ని రకాల వయసులోళ్ళు ఉన్నారు. ఏం చేస్తున్నారు? కొంతమంది గర్వంతో ఉన్నారు, కొంతమంది అహంకారంతో ఉన్నారు, కొంతమంది పనొత్తుడితో ఉన్నారు, కొంతమంది వేరే పనుల మీద ఉన్నారు, కొంతమంది ఏ కారణం లేకుండా ఎందుకు తిరుగుతున్నారో తెలియదు. ఈయన ఎక్కడైతే లేరు. ఇది నేనంటున్న మాట కాదు, ఆది కాండంలోనే మొట్టమొదటి సృష్టి మొదలుపెట్టిన మొదట్లోనే దేవుడు అంటున్న మాట. ఒకసారి మీరు ఆది కాండము 6వ అధ్యాయం తీసి 5వ వచనం కనుక నేను చదువుతున్నాను చూడండి. 6వ అధ్యాయం ఆది కాండము 5వ వచనం. నరుల చెడితనము భూమి మీద గొప్పదనియు. చెడుతనం గొప్పదంట. అదేంది విచిత్రం? అదేంది మంచితనం కదా గొప్పది? అంతే కదా. మీరు ఇల్లు కట్టించారు, గొప్పదంటున్నావు, న్యాయం ఉంది. బండ మీద ఇల్లు కట్టాం, గొప్పదంటాం, న్యాయం ఉంది. మరి విచిత్రంగా ఇసుక మీద ఇల్లు కట్టి పడిపోతే దాని పాటు గొప్పదన్నాడు దేవుడు. అంటే అంత పెద్ద దెబ్బ తింటున్నాడు అని. ఇది అర్థమైతే చెడుతనం గొప్పదంటే గొప్పోళ్ళని కాదు, చెడుతనంలో పండిపోయారు, పాడైపోయి నాశనానికి వెళ్ళిపోయారు. అంత గొప్పోళ్ళుగా కనపడుతున్నారు దేనిలో? చెడుతనంలో. ఇప్పుడు ఇది మీకు అర్థమైతే, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు. విసుగు పుట్టేసింది దేవునికి ప్రారంభంలోనే. వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు దేవుడు చూసి, ఎందుకు పుట్టించానా వీళ్ళని, ఎందుకు కన్నానా వీళ్ళని ఆయనే బాధపడే పరిస్థితి వచ్చింది. హృదయంలో నొచ్చుకున్నాడట ఛ అని. మనం గనక ఎన్ని మార్లు చెప్పినా కూడా మాట వినకపోతే ఏం చేస్తావు? వదిలేసి సూరుకుంటాం. అంతే కదా. ఎన్నోసార్లు చెప్పాను టైంకి రండి అని, మీరు వస్తున్నారా? వదిలేసి సూరుకోలా? ఏం చేయగలిగాను నేను? ఖాళీగా ఉండి కూడా ఏం రారు. ఎన్నోసార్లు చెప్పాం చెడు అలవాట్ల గురించి, ఎన్నోసార్లు చెప్పాం మంచి గురించి. ఎన్ని వందల ప్రసంగాలు విన్నారు మీరు ఇప్పటికీ ఈ 4.5 సంవత్సరాల్లో. ఏ మార్పు వచ్చింది? వదిలేసి ఊరుకున్నామా? కానీ దేవుడు వదిలేయలేదు మీరు మనల్ని. ఆయన ప్రేమ చూడండి ఎంత గొప్పదో. కానీ ఒకనాడు వదిలేశాడు విసుగు పుట్టి వాళ్ళనే, మనల్ని ఇంకా వదిలేలా. చూసి వీళ్ళని ఇంకా లాభం లేదు అనుకుని ఏం చేశాడో తెలుసు మీ అందరికీ? జలప్రళయం వచ్చింది. అవునా? అంటే మనసులో చెడుతనం గనక లోపలుంటే ఊహ కూడా ఎలా ఉంటుంది? అంతే. చెడ్డలవాట్ల నీ కను బాగలేదు, లోపల చెడుతనం ఉంది. ఓ చక్కని అందమైన కుమార్తె ఆడబిడ్డని ఎదురుగా ఉంది, పురుషుడా లేదా స్త్రీ మంచి నీకు నచ్చిన చక్కని డ్రెస్ చేసుకుని ఒక అబ్బాయి ఎదురుగా ఉన్నాడు. ఎలా ఉంటుంది అప్పుడు ఆలోచన? అంతే కదా. లోపల చెడుతనం ఉంటే చెడు ఆలోచనలే కదా వచ్చేది. ఇది మంచిది, ఇది న్యాయమే కదా. అదే మంచి ఉంటే ఏ ఆలోచన రాదు. అదే చెడుతనం ఉంటే ఊహలు కూడా అలాగనే ఉంటాయి, చెడు తలంపులతో ఉంటాం. ఒకసారి మీరు యెషయా గ్రంథం 55వ అధ్యాయం 7వ వచనం తీస్తారా? అక్కడ ఏమంటున్నాడో దేవుడు?
55వ అధ్యాయము 7వ వచనం నేను చదువుతున్నాను చూడండి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 7వ వచనం. భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. తలంపులు ఎలా ఉంటాయట? ఈ చెడుతనంతో ఉంటాయి. ఉదయం లేచిన కాడి నుంచి చెడుతనంతో లేస్తున్నాము మనలో చాలా మందిమే. అవునండి, ఈరోజు ఏం చేస్తే నొప్పి లేకుండా కష్టపడకుండా డబ్బులు సంపాదిస్తాం, ఇది మన ఆలోచన. కష్టపడదాం, సంపాదించుకుందాం, పచ్చడి మెతుకులైనా పర్వాలేదు అనుకునే ఆలోచనతో లెగవటం మానేసి, ఈరోజు ఈ ఆదివారం కదా, ఏ విధం చేసినైనా సరే 2-3 రకాలతో భోజనం చేయకపోతే ఎలాగా? నాకు ఈ విషయం అర్థమైనాక కొన్ని సంవత్సరాలు అవుతుంది. ఉదయపూట మార్కెట్ మానేసి ఆదివారం మార్కెట్ వైపు చూడాలంటే భయం వేస్తుంది. ఎందుకు? అక్కడ వందలాది మంది క్యూలు కట్టుంటారు. నాకు లేట్ అవుద్దని కాదు, అంతమందిని చూస్తే మనసు పాడైపోతుంది. చాలాసేపు నేను కోలుకోలేకపోతా ఉన్నా. ఇంతమంది ఇక్కడ ఉన్నారా? అందులో మనవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. పైగా చర్చికి వెళ్ళాలి తొందరగా కానీ అంటూ ఉంటారు. ఇంకా కోపం వస్తుంది, నవ్వు వస్తుంది, రెండు వస్తుంటాయి, జాలేస్తూ ఉంటుంది. చూడకుండా ఉంటే పోలా అని పోవటమే మానేసా. ఇప్పుడు నేను గొప్పని కాట్ల కెమెరా మీద ఉన్నానని గొప్ప అని చెప్పట్లే. చెడు తన లోపల ఊహ అలా ఉంటుంది, ఆలోచనలు అలా వస్తాయి. అందుకని 55 ఏళ్ళు ఏమంటున్నారు చూసారా? భక్తిహీనులు తమ మార్గాన్ని విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలను, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలి పడతాడు. ఒకవేళ అది కాకపోతే వెంటనే మీ ఫోన్ తీసి పెట్టేసేయండి. జాలి పడతాడు. ఎందుకంటే తెలియదు నాయన నాకు. వారు ఏమంటున్నాడు చదవండి. ఇందాక మనం మాట్లాడుకున్న మొదటి 6వ అధ్యాయం 5వ వచనం. నరుల ఊహ ఎల్లప్పుడూ చెడ్డదంట, ఒకరోజు కాదంట, ఎప్పుడు చెడ్డదే. ఎందుకు కన్నానా వీళ్ళనే, ఎందుకు పుట్టించానా వీళ్ళనని దేవుడే సిగ్గుపడి బాధపడే పరిస్థితి వచ్చింది. అందుకే తీసి పడేశాడు జలప్రళయం పేరుతో. ఒక్కరినైనా ఉంచాడా? ఒక్కరు కనపడితే ఎవరైనా పేరు నోవహు. కుటుంబం కూడా ఆయన బట్టి రక్షించబడిందట. ఒక్కడు కనపడితే ఒక్కడిని బట్టి సంఘాన్ని మొత్తం 8 మందిని, కుటుంబాన్ని కాపాడాడు. మరి ఈరోజు మీలో ఒక్కరో కుటుంబాన్ని కాపాడుకునేంత నోవహు లాంటి బలమైన ప్రార్థన కలిగినటువంటి వీరులు ఎవరైనా ఉన్నారా? కొత్త సంవత్సరాలకు అడుగు పెడుతున్నారు, 2 రోజులంది. ఇంకా మనసు మార్చుకోవటానికి ఒక్క రోజు కాదు కదా, ఒక క్షణం చాలు. ఇక నుంచైనా నేను బాగుండాలి అని మీకు మనసు కలగాలని, ఈ లోక సంబంధమైన వాటి మీద మీకు అసహ్యత కలగాలని ఇన్ని సంవత్సరాలుగా బోధిస్తూ ఉన్నారు దేవుడు. ఎక్కడుంటుందో లేదో తెలియదు. మరి తెలియని మన కొరకు, దాని కొరకు ఎందుకు ప్రయాస, ఎందుకు ఆశ తెలియట్లే మనకే. ప్రియమైన దేవుని వర్లారా, ఫస్ట్ చెడు తలంపులు. ఓకే, నెంబర్ 2, ఇది భయంకరమైంది. అందరిలోనూ రాజ్యం వెళ్తుంది. నా దైవజనుని ద్వారా నేనంటే ఎంత ప్రేమ అనుకునేది మానేసి, ఈ పాస్టర్ గారికి బాగా ఎక్కువైపోయింది, నా గురించే మాట్లాడారు ఈరోజు, నన్నే అంటున్నాడు అనే కోపం. అవునా? ఇది నేనంటల్లా. కీర్తన గ్రంథము 37వ అధ్యాయం 8వ వచనంలో ఉన్న కీర్తనకారుడు అంటున్నారు చూడండి. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 8వ వచనం చూస్తారా? అక్కడ ఇలాగ రాయబడి ఉంది, కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసనపడకరా నాయన, అది కీడుకే కారణము, కీడు చేయవారు నిర్మూలమగుదురు. మీకు అర్థం కావట్లేదు. కోపం మానుకోండి, ఆగ్రహం విడిచిపెట్టండి. ఎందుకు కోపం? చాలా ప్రమాదం అది. ఈ చెడ్డ అలవాటుతో మీరు కొత్త సంవత్సరాలకు వెళ్ళిపోతే ఇలాంటి సంవత్సరాలు ఎన్ని గడిచినా మీకు ఉపయోగం లేదు. ఎందుకంటే అది కోపం రాత్రికి పాలలో గనక తోడేసి పడుకోబెట్టుకుంటే తెల్లరపడికి అది పెరుగల మారిపోద్దో. ఆ పెరుగులు ఎన్ని ఉన్నాయో, ఏమన్నాయి? తోడేసిన పాలల్లో బ్యాక్టీరియా ఉంది, కరెక్టే. ఆ బ్యాక్టీరియా వల్ల పెరుగులో ఏమేమి వస్తున్నాయి? మజ్జిగ వస్తుంది, వెన్న వస్తుంది, నెయ్యి వస్తుంది, దాంతోపాటు ఎన్ని రకాల స్వీట్లు వస్తున్నాయి, ఇన్ని లక్షణాలు ఉన్నాయి దాంట్లో. కనపడకుండా అన్ని దాచిపెట్టాడు. ఇప్పుడు కోపంలో కూడా అన్ని ఉన్నాయి. కోపం కనపడేది పైకి ఒక్కటే కోపం, కానీ దాని లోపల ఎన్ని ఉన్నాయో తెలుసా? లెక్క పెట్టలేని ప్రమాదాలున్నాయి ఆ కోపంలో. రూపంలో మార్చుకుంటూ వస్తుంది మన మీదకే.
ఒకసారి మీరు సామెతల గ్రంథం 14వ అధ్యాయం 17 వచనం తీస్తారా? 14:17. 14వ అధ్యాయం 17 వచనం నేను చదువుతున్నాను, చూడండి. త్వరగా కోపపడువాడు మూఢత్వము చూపును, దుర్యోచనలు గలవాడు ద్వేషించబడును. వెంటనే చూపించేస్తాం కోపం, అస్సలు ఆపుకోలేం. దానివల్ల ఏం జరుగుతుందట? నీ మూఢత్వమే కనపడుతోంది. మళ్ళీ చాలామంది ఉబ్బరికినే కారణం ఉండదు, అప్పటికప్పుడే వచ్చేస్తుంది, తన్నుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చేసేది. ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, వెళ్ళిపోతావు ఎక్కడికో. అనరాని మాట అంటాం, చెయ్యరాని పని చేస్తాం. ఏం చేస్తామో మనకి ఇంకా విచక్షణ తెలియదు. అది చాలా ప్రమాదము. పక్కన పేజీ చూడండి, 16వ అధ్యాయం 32వ వచనంలో ఒక మాట ఉంది. ఏముంది అక్కడ? పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు, పట్టణము పట్టుకుని వాని కంటే తన మనసును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు. కోపంతో జయించి పట్టణాన్ని ఏలటం గొప్పతనం కాదట, దీర్ఘశాంతంతో జయించడం గొప్పతనమాట. మనకు అర్థం కావట్లా. నా కోపం ఆగదండి. గొప్పగా చెప్తే మనలో చాలామంది మీరు సిగ్గుపడాలి. వాస్తవంగా లోకం చెప్పుద్ది, నేను కూడా అంతే చెప్పేవాడిని. నా కోపం ఎక్కువండి. ఇది లోకానికి సహజం, సామాన్యం, ఇది కామన్. కానీ సంఘంలోకి వచ్చే కూడా ఈ మాట అంటున్నావు అంటే నువ్వు క్రైస్తవునిగా అనర్హుడివి. బైబిల్ పట్టుకుంటానికి నువ్వు ఒక అర్హత లేదు. ఇంకా నా కోపం తగ్గట్లేదండి ఎంత ప్రయత్నం చేసినా అంటే అర్థం ఏంటంటే నువ్వు దేవుని సహాయం కోరట్లా. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనంలో మాట ఉందో చూస్తారా? ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనంలో నేను చదువుతున్నాను, చూడండి. ఆత్రపడి కోపపడవద్దు. ఆత్రపడి కోపం చూపించడానికి ఆత్రం, ప్రేమ చూపించడానికి ఉండదు, కరుణ చూపించడానికి ఉండదు ఆత్రం, ఏక మనసుతో చక్కగా ప్రేమ కలిగి ఉండడానికి ఉండదు ఆత్రం, సమాధానం కలిగి ఉండడానికి ఉండదు, వినయం కలిగి తల కింద కొంచుకొని ఓర్చుకోవడానికి ఉండదు ఆత్రం. మరి దేనికి ఉంటుంది అంటే కోపం చూపించడానికి ఆత్రం అంటారు. దానివల్ల ఏమవుతుంది? బుద్ధిహీనుల అంతరింద్రియముల యందు కోపము సుఖ నివాసము చేస్తుందట. అసలు ఈ మాటకు అర్థం తెలుసా? చలి పుడితే గనక మనం లోపల గదిలో దూరి మంచం కింద, మంచం చక్కగా మెత్తడి దుప్పటేసుకొని రగ్గు కప్పుకొని ఎంత సుఖంగా తల కింద దిండి పెట్టుకుని పడుకుంటాం కదా, అవును కదా? దాన్ని ఏమంటారు? సుఖ నిద్ర. సుఖ నిద్ర అంటాం కదా మనం. కొంతమంది అంతరింద్రియాల్లో లోపలికి వెళ్ళి కోపం అంట అంత సుఖంగా పడుకుంటుందట. ఈ మనిషిలోకి వెళ్ళిపోతే హాయిగా పడుకోవచ్చు, ఏం పర్లేదు, చిన్న కోపం వచ్చినా సరే ఒక్కసారిగా బయటకు. ఎందుకంటే సుఖంగా పడుకున్నాడికి తట్టి లేపేవనుకో కోపం వస్తుందిగా. మంచి నిద్రలో ఉన్న దుప్పటి కప్పుకొని హఠాత్తుగా దుప్పటి లాగేసావు, ఫుల్ ఫ్యాన్ స్పీడ్ పెట్టావు, లేదా చల్ల నీళ్ళు దిగేసి మొహం మీద జల్లావు, ఎట్లా వస్తుంది కోపం? అవునా? అగ్ని గుండంలాగా దూకుతాం పైకి కదా, ఆ దుప్పటి తీసిన వాళ్ళ మీద, ఆ నీళ్ళు జల్లల మీద. అలా వస్తుందట కోపం, సుఖ నివాసం చేస్తుందట. మనలో చాలా మంది హృదయాల్లో సుఖంగా నిద్రపోతుంది కోపం. పైకి మాత్రం సాధు జంతువులమే. ఒక్క మాట అంటే చాలు, ఏం చేయాల్సిన అక్కర్లే. ఎందుకు ప్రార్థన ఎగ్గొడుతున్నావు? చాలు. ఎందుకు ఆలస్యం అవుతోంది? చాలు. ఏమి ప్రాణం ఒప్పట్లేదు దేవుని పనికి సహాయం చేయడానికి? చాలు, వచ్చేస్తుంది కోపం. ఏమి శరీరాన్ని దేవుని పనిలో కొంచెం కూడా సాయం చేయలేకపోతా ఉన్నావు? అబ్బా చాలేక. ఏ చిన్నదైనా సరే విరుచుకు పడిపోయేంత. ఎందుకంటే సుఖంగా ఉంది కదా. సుఖంగా ఉన్నవాడికి ఏం జరుగుద్ది? ఆ సుఖాన్ని ఎవరైనా కాలదన్నితే మామూలుగా రాదు. ఇది నేనంటున్న మాట, దేవుడు అంటున్న మాట. దీన్ని విడిచిపెట్టాలి మనం. ఒకసారి యాకోబు పత్రిక తీస్తారా? 1వ అధ్యాయం, క్రొత్త నిబంధన గ్రంథంలో ఈ కోపాన్ని గురించి దేవుడు ఏం రాయించాడో మీకు అర్థం కావాలి. యాకోబు గారు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాలు నేను చదువుతున్నాను, చూడండి. నా ప్రియ సహోదరులారా, ఎంత చక్కని మాటతో ప్రారంభించాడు తెలుసా దేవుడు. నా ప్రియ సహోదరులారా. మనం మామూలుగానే కోపపడితే ఇలాంటి మాటలు చెప్పేటప్పుడు మనం తిట్టి చెప్తాం, అరే బుద్ధి ఉందా లేదా నీకు అని మొదలు పెడతాం. ఇలా మాట్లాడితే కోపం వస్తుందని ఆయన తెలుసు గనక, నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు,
మనం కూరలో ఉప్పు ఎక్కువ కారం ఎక్కువైద్ది, కోపం వచ్చేసి బుద్ధి ఉందా లేదా నీకు ఎన్నాళ్ళ బట్టి వంట చేతను ఆ మాత్రం తెలియదు చీ అంటాం. తిట్టడానికి కూడా ఒక మార్గం ఉంది. బంగారం ఏంది ఇంత కారం వేస్తే నా కడుపు మండిపోదా అన్నాం అనుకో, తేడా లేదు. ఏందమ్మా ఇన్నాళ్ళ బట్టి వంట చేస్తా అన్నావు, నాకు తెలుసు కదా ఎంత ఉప్పు తినాలో, ఎంత వేస్తే నాకు బీపీ పెరిగిందనుకో నీకే కదా ప్రమాదం అని అన్నాం అనుకో, ఎంత తేడా ఉందా లేదా? ఉందా లేదా? నా ప్రియ సహోదరులా అంటున్నాడు కోపపడటానికి ముందుగానే మీరు ఈ సంగతి ఎరుగుదురు గనక ప్రతి మనుషుడు కాస్త ఆగవమ్మా, బుద్ధి ఉందా లేదా చెప్పిందాక వినవమ్మా అనే మాటనే ఎంత చక్కని పద్ధతిలో చెప్తున్నాడు చూడండి. వినుటకు వేగిర పడువాడును మాట్లాడుటకు నిదానించు అంటున్నాడు. చూడు చెప్పేది అదే, విషయం అదే, కానీ భక్తుడు ఎన్నుకున్న మార్గం చూసారా? బుద్ధి లేదా ఊరికి వాగుతానే ఉంటా, ఆగు అనొచ్చు, వినటానికి కొంచెం తొందరపడు, అనటానికి నిదానపడు. ఎంత చక్కని పద్ధతి. నా ప్రియ సహోదరులారా మీరు సంగతి ఎరుగుదురు, నేను చెప్పేది మీకు తెలీదా? కనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగరపడువాడును. వినటానికి ఏం చెప్తారా ఈరోజు దైవజనుడు? లేదా దేవుడు ఏం చెప్తాడా దైవజనుడి నోటి ద్వారా నాతోటి ఈరోజు ఏం మాట్లాడతాడా అని వేగిరపడాలట. అంటే త్వరపడి రమ్మంటున్నాడు సంఘానికి, చర్చికి, దేవుని సన్నిధిలో త్వరపడి రమ్మంటున్నాడు. వినటానికి వేగిరపడివాడును మాటలాడుటకు నిదానించువాడును. అలాగే మాటలాడుటకు నిదానించువాడును. మరే అలాగే అంటే దాని తర్వాత అని అర్థం. కోపించుటకు కోపగించడానికి కూడా అనేది. ఎందుకంటే కోపం మన దగ్గర సుఖ నివాసం చేస్తుంది, హాయిగా దుప్పటి కప్పుకొని ముసుగుదని పడుకుంది, వెంటనే వచ్చేస్తుంది ఆ కోపానికి ఏదన్నా ఆటంకం కలిగితే. కానీ నిదానించమంటున్నాడు. కోపం నాకు ప్రమాదం. ఎందుకట? 20 వచనంలో దానికి ఒక మంచి మాట, అద్భుతమైనటువంటి చివర ట్యాగ్ లైన్ ఒకటి పెట్టేశారు. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. నీ కోపం దేవుని పని పాడు చేస్తుంది, నెరవేర్చదు. దేవుని కోపం వస్తే సృష్టి మొత్తాన్ని నీళ్ళలో ముంచేసి కొత్త సృష్టి చేశాడు ఒక మనిషి, ఒక కుటుంబం ద్వారా. మరలా కొత్తదంటే మరలా ఏదో అనుకున్నారు, మళ్ళీ కొత్త సృష్టి అంటే మరలా పునః ప్రారంభించారు. ఆయన కోపం వస్తే అలా ఉంటుంది, ఆయన కోపం వస్తే ప్రళయం వచ్చేస్తుంది, అగ్ని కురిచిపోద్ది, భూమి బద్దలపై భూకంపం వచ్చేస్తుంది, సునామీలు వచ్చేసినాయి. మొన్న 20 ఏళ్ళు వెళ్ళిపోయినాయి, తెలుసా మీకు? తెలుసా? 2004లో వచ్చిన సునామీ ఈ 24కి మన ఈ నెలలోనే మన 21, 22 తారీఖులోనే, ఈ పోయిన వారంలోనే 20 ఇయర్స్ మీలో కొంతమంది పుట్ల సునామీ వచ్చినప్పుడు. తెలుసా? గుర్తుందా సునామీ అని? 20 ఏళ్ల క్రితం వదిలితే మీరు అందరూ బ్రతికే ఉన్నారని నాకు అర్థమవుద్ది. బిర్ర బిగుసిపోయి కూర్చుంటే బ్రతికే ఉన్నారా లేకపోతే ఇంకేదైనా అని అనుమానం వస్తుంది కదా. విన్నారా లేదా సునామీ అనే పేరు? 20 ఏళ్ల క్రితం వచ్చింది ప్రపంచానికి, అంతకుముందు తెలియదు ఆ పదం. కానీ భూమి పుట్టక మొదటి చరిత్రలోనే ఆదికాండం 6వ అధ్యాయంలోనే అతిపెద్ద సునామీని రుచి చూసాం మనం. అంత కోపం వస్తుంది ఆయనకి. మరి నీకొచ్చే కోపం భూమిని ఏమైనా బద్దలు చేస్తుందా? ఆకాశాన్ని ఏమైనా కింద మీదకి పడేస్తుందా? ఏమీ చేయదు. ఏం చేస్తుంది అంటే ఒకటే చేస్తుంది, నీ చుట్టూ ఉన్న వారితో నీ సంబంధాన్ని పాడు చేస్తుంది, నీ దేవునికి నిన్ను దూరం చేస్తుంది. ఈ రెండే చేయగలదు నీ కోపం. అందుకే భక్తుడు అంటున్నాడు, ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు, పాడు చేస్తుంది. అందుకే కోపం మానుకోమంటాడు దేవుడు. కోపం మానుకో, ఆగ్రహం విడిచి. ఈ పిల్లలు అనమాట, ఈ చెడుతనంతో ఉన్నప్పుడు కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు చేసే పని ఏంటంటే, కోపం వస్తే కీడు చేస్తాం, మేలు చేస్తామా? అవునా? నిజమేనా? కీడే కదా మనం చేసేది. భలే సరదాగా ఉంటుంది. తెద్దాం సామెతల గ్రంథము 20వ అధ్యాయము 22వ వచనం. కీడు చేయటం గురించి 3వ లక్షణాన్ని, విడిచిపెట్టాల్సినటువంటి లక్షణాన్ని, మానుకోవలసిన అలవాటుని. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 22వ వచనం. 20వ అధ్యాయము 22వ వచనం. కీడుకు ప్రతి కీడు చేసేదనని అనుకొనవద్దు. యెహోవా కొరకు కనిపెట్టుకొనుము. ఏంటి? నాకు వాడు అది చేశాడు, నేను కూడా వాడికి అదే చేస్తా. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? కోపంలోంచి వస్తుంది. రాత్రికి నువ్వు దేవుని దగ్గర సమాధాన పడలా, కోపం వచ్చేస్తుంది, ప్రభువా నన్ను క్షమించు ప్రభువా అని దేవునితో సమాధాన పడలా.
ఆ కోపాన్ని లోపల పాలలో పెరుగు తోడేసినట్టుగా లోపల చక్కగా సుఖంగా నిద్రపుచ్చేసావు. తెల్లరపాటికి అది ఆగ్రహం అయిపోయింది. ఇక తెల్లరి పొద్దు నుంచి ప్లాన్లు వేస్తుంది, ఈ రోజు వీడిని ఎలా నాశనం చేద్దాం. నేనంటూ అక్కడ మాట ఉంది, ఏముంది అక్కడ? కీడుకు ప్రతి కీడు చేసేదనని అనుకొనవద్దు. నాకు వాడిది చేస్తాడా, వాడికి నేను రెట్టింపు చేయాలి. ఇదే కదా మన ప్లాన్లో. పక్కన 24వ అధ్యాయం 29వ వచనంలో కూడా మాట ఉందో, చదవండి. పేజీ తిప్పండి. 24:29 ఏముంది అక్కడ చూసారా? వాడు నాకు చేసినట్లు నేను వాడికి చేస్తా. చూసారా ఎంత మంచి ఆలోచన మనకి. వీడితోటే కదా పుట్టి పెరిగాం, వీడితోటే కదా సహవాసం చేశాం. ఈ అలవాట్లతోటే అమ్మ నాన్న కూడా మనకు అదే పెంచారు. అమ్మ నాన్న కూడా మనకు అదే చెప్పి పెంచారు. అరే వాడు మనకి బద్ధశత్రువు, నేను చచ్చిపోయినా సరే వాడిని పిలవద్దు, నా పాడు ముట్టుకొని ఇద్దండి అని చెప్పే తల్లిదండ్రులు ఉన్నారు పిల్లలకి. అవునని కాదా? నేను చచ్చిపోయినా సరే ఎక్కడెక్కడ తిరుగుతుంటాను, వాడిని కనుక మన ఇంట్లోకి రానిచ్చారో, ఆ అమ్మాయిని కనుక మన ఇంటికి రానిచ్చారో, వాళ్ళతో సంబంధం దేవా వాళ్ళతో సంబంధం కలుపుకున్నారో, ఇయే కదా మన ఆలోచనలు. ఏముంది అక్కడ? 24వ అధ్యాయం 29వ వచనం చదవండి. వాడు నాకు చేసినట్లు వానికి చేసేదను, వాని క్రియ చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చేదని అనుకోనొక్కము. చూసారు ఎంత మంచి అలవాటు. నాకు వాడు ఏం చేశాడో నేను కూడా వాడికి అదే చేస్తా. అనుకోవద్దంటున్నాడు దేవుడు. కీడుకు ప్రతి కీడు చేయొద్దంటున్నాడు. తెలుసా మీకు? కీడుకు ప్రతి కీడు చేయొద్దంటున్నాడు. ఆదికాండం 50వ అధ్యాయం 20వ వచనంలో ఓ మంచి మాట ఉందండి, చూద్దాం ఒకసారి. ఆదికాండము 50వ అధ్యాయం యోసేపు గారు చెప్తున్నాడు వాళ్ళ అన్నదమ్ములకి. 50వ అధ్యాయము, ఆదికాండము 50వ అధ్యాయము 20వ వచనం తీయండి త్వరగా. మీరు నాకు కీడు చేయని ఉద్దేశించి. ఎప్పటి మాట అండి ఇది? సృష్టి మొదలైన కొరతల్లో ప్రారంభంలో యోసేపు గారు అన్నలతో చెప్తున్నాడు, నాకు చిన్నప్పుడు మీరు చేసింది నాకు గుర్తుంది, నన్ను నాశనం చేయాలని చూశారు, నాకు కీడు చేశారు, కానీ దేవుడు నాకు అది మేలే చేశాడు. ఈరోజు మనందరం భోజనం లేక ఇబ్బంది పడతాము అనేది, ఈ ఐగుప్తులో నన్ను రాజు అత్తాడు, తర్వాత స్థానం నాకు ఇచ్చాడు, మీకేం భయపడకండి, మీకు కీడు చేయడానికి నేను ఉండలేదు, కాబట్టి మీకు మేలే చేస్తాను, మిమ్మల్ని మీ పిల్లలు కూడా నేనే పోషిస్తానని మాట ఇచ్చాడు. ఈరోజు మనం నాకు వాడు చేసినట్లుగా నేను వాడికి చేస్తాను. కొట్లాట్లు అయిపోయినాయి. సౌలు వెంటబడుతూ ఉన్నాడు, దావీదు పారిపోతూ ఉన్నాడు, ఆయన వెంటబడుతున్నాడు, పారిపోతూ ఉన్నాడు. ఒకనొక చోట దొరికాడు. పక్కన వాళ్ళందరూ అంటున్నారు, రాజా వేసే అడ్డం లేకుండా పోతే. దొరికేశాడు. ఎవరు ఏమనరు, నీ చేతిలో ఉన్నాడు. లేదా నువ్వు ఒక మాటను మేము వేసేస్తాం. ఎవరు? అనుచరులు. ఎవరినేమంటున్నారు? సౌలు మహారాజును వేసేయమంటున్నారు. కానీ దావీదు పట్టుకొని ఒక మాట అంటున్నాడు, చూసారా? ఒకనికి తన శత్రువు దొరికిన యెడల మేలు చేసి పంపివేయునా, ఈ దినమున నీవు నాకు చేసిన దానిని బట్టి. రాజునయ్యండి, ఇంత పెద్ద అధికారం ఉండి, ఇంతమంది అభిమాన సంఘం ఉండి, ఇంత పెద్ద మంది, ఇన్ని వేల మంది అనుచరులుండి, ఈ కొండ గుహల్లో దాచుకోవాల్సిన కర్మ పట్టింది నీ మూలాన కదా. దొరికావు బిడ్డ, ఈరోజు నీ సంగతి తెలుస్తాను అని అల్లా. ఒకనికి ఒక శత్రువు దొరికితే మేలు చేసి పంపేస్తాడా? మహారాజా నేను పంపేస్తున్నా, నీవు నాకు చేసిన కీడును బట్టి దేవుడు నీకు మేలు చేయనుగాక అంటే ఏడ్చేశాడు దావీదు. సౌలు, దావీదా నా కుమారుడా, నా నాయన నువ్వేనా మాట్లాడుతుంది? ఏడ్చేశాడు ప్రేమను చూసి తట్టుకోలేక. మనం ఏడిపిస్తాం. ఏ రకంగా? ఒరే ఎందుకురా నన్ను అల్లాడిస్తున్నావు, ఎందుకురా నన్ను ఎడ్డబడ్డావు, కూడు లేకుండా చేస్తున్నావు, భోజనం లేకుండా చేస్తున్నావు, ఒక బట్టలు కొనిపించలేదు, ఎందుకురా నా ఎంటబడ్డావు అని ఏడుస్తాం మనం. సౌలు ప్రేమ తట్టుకోలేక ఏడ్చాడు. ఈరోజు మన ద్వేషం తట్టుకోలేక ఏడుస్తున్నాం. తేడా చూడండి. దావీదు శత్రువు మీద ప్రేమ చూయించాడు, తట్టుకోలేక మామగారు ఏడ్చేస్తున్నాడు. ఈరోజు మన కన్నతల మీద చూపిస్తాం ద్వేషాన్ని, కన్నవారి మీద చూపిస్తున్నాం ద్వేషాన్ని, అత్తగారింటి మీద ద్వేషం చూపిస్తున్నాం, తోడబుట్టిన వారి మీద ద్వేషం చూపిస్తున్నాం. అసలు మన ద్వేషం చూపించిన వారు ఎవరైనా ఉన్నారంటే భూమి మీద ఎవరు ఉండలేదు లెక్కేస్తే. ఎంత ప్రేమించగాక ఎప్పుడు కూడా అత్తింటి వరకు పుట్టింటి వరకు ఎప్పుడు ఇదేనే. మరి ముఖ్యంగా స్త్రీలతోటైతే తలకిందులుగా తపస్సు చేసిన నా అత్తగారు వారు కూడా నా పుట్టింటి వారిలాగా అనుకునే వాళ్ళు కనపడతారేమంటే అబ్బే
మహాతల్లులు అటువంటి వాళ్ళు ఉంటే మరి పురుషులు ఏమైనా తక్కువ? ఎప్పుడు విరోధమే. ఏంటి జీవితాలంటే? మరి క్రైస్తవులు కదా మరి మనం. మరి నిన్ను వల్ల నిన్ను పొరుగు వారిని ప్రేమించమనే మాటకు మనకు ఎప్పుడు దాన్ని చూపించేది? ఇంకా కీడుకు ప్రతి కీడు చేయడానికే మనం సిద్ధపడుతూ ఉంటే ఎప్పుడు మనం మారేది? దశలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10-15 వచనం. దశలోనికలకు రాసినటువంటి పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయము 5:15. ఎవడును కీడునకు ప్రతి కీడు. నేను చెప్తున్న మాట బైబిల్ చెప్తున్న మాట. బైబిల్ చెప్తున్నా ఏమంటుంది? ఎవడును కీడునకు ప్రతి కీడు ప్రతి కీడు ఎవనికైనాను చేయకుండా చూసుకోండి అంటున్నాడు. లెక్క చేయట్లా మనం, పట్టించుకోవట్లే మనం అసలు ఆ మాటని. కీడుకు ప్రతి కీడు చేయదు, ఓర్చుకోండి, మేలు చేత కీడుని జయించమంటున్నాడు. మీరు ఒకని ఎడల ఒకడును మనుషుల అందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకోండి. ఈ మాట మన జీవితాల్లో పాటించాలంటే ఎంత కష్టమో. కీడు చేస్తే వెంటనే ప్రతికీడు చేయడానికి ప్లాన్ వేస్తున్నాం, కానీ చేస్తే చేశాడు. దేవుని మాట ఉంది కదా, మేలు చేసిన వాడు కీడు చేయబడుతుందని. మనం ఎంత మేలు చేసినా కీడు జరుగుతుంది, దేవుని మాట ఉంది కదా. దేవునికి విడిచిపెడదాం, మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఇది అలవర్చుకోవలసిన మనము నాకు వాడు చేసిన దాన్ని బట్టే ఏంటట ఇందా చదువుకున్నా, నాకు వాడు చేసిన దాన్ని బట్టే నేను వాడికి చెయ్యాలి. ఇప్పటికి కూడానా? యేసుక్రీస్తు వారు ఏం చెప్పారో తెలుసా? స్వయంగా ఆయన పరిచర్య చేసే రోజుల్లో మత్తయి సువార్తలో మీ అందరికీ తెలిసిన మాటే, అవునా? 5వ అధ్యాయము తీయండి ఒకసారి. ఎన్నిసార్లు తింటామో ఆ మాట. యేసుక్రీస్తు వారు పరిచర్య చేసే రోజుల్లో ఎంత చక్కగా సువార్తను ప్రకటిస్తూ ఉంటాడు. 5వ అధ్యాయం ఎన్నోసార్లు మనం విన్నమాట. ఏంటంటే 5వ అధ్యాయం ప్రారంభం నుంచి ఉంటే 41 నుంచి చూడండి ఒకసారి, 43 నుంచి చూడండి. నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. పాత రోజుల్లో విన్నారు అది. నేను మీతో చెప్పిన మార్చాను రూల్. నేను ఏమంటున్నాడు? మీరు పరలోకమందున్న మీ పరలోకమందున్న మీ తండ్రికి కుమారులు గనక అవ్వాలని గనక మీకు మనసులో ఉంటే, ఎప్పుడు చనిపోయినా నాకు నా దేవుడు పరలోకం ఇవ్వాలబ్బా, ఇంక ఏమైనా నాకు అవసరం లేదు. ఈ శరీరాన్ని నిన్న మొన్నటి దాకా ఇష్టం వచ్చినట్టుగానే బ్రతికేసాను, ఇష్టం వచ్చినట్టుగానే దీనికి ఇష్టమైందే పంపించా లోపలికి. దీన్ని ఎలా సుఖపెట్టాలో అన్ని రకాలుగా సుఖపెట్టా. ఇప్పుడు నాకు వద్దు, ఇంకా ఎంతకాలం బ్రతుకుతానో తెలియదు. ఈ బ్రతికిన జీవితం ఆయనతో ఉండాలనుకుంటే మాత్రం అని చెప్తూ ఏమంటున్నాడు? మీ శత్రువులని ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయడం మారిపోలా? ఎన్ని సంవత్సరాలు బట్టి వింటున్నాం ఈ మాట? ఎన్ని సంవత్సరాల బట్టి వింటున్నాం? ఎన్ని వందల సార్లు వినుంటాం ఈ మాట? ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు స్వయంగా చెప్తున్నా మనకు భయం లేదంటే, ఎదుటివారిని ప్రేమించాలనే తత్వాన్ని నేర్చుకోలేకపోతున్నామేంటి? శత్రువులను ప్రేమించమంటున్నాం, ఇంటి వారిని ప్రేమించలేని తనంలో ఉన్నామేంటి? మనం కన్నవారిని ప్రేమించలేకపోతున్నాం, కట్టుకున్న వారిని ప్రేమించలేకపోతూ ఉన్నాం, మన కడుపున పుట్టిన వారిని ప్రేమించలేకపోతూ ఉన్నాం. ఏమి జీవితాలట మనవి? ఎలా మనం క్రైస్తవులను చెప్పుకుందాం? ఎలా మనం యేసుప్రభుని నమ్ముకున్నామని చెప్పగలుగుతున్నాం? ఎలా మనం బైబిల్ పట్టుకొని తిరుగుతున్నాం సమాజంలో? మీరు ఆలోచించండి. ప్రభు ఎంతగా ఎందుకు వేదన పడుతున్నాడు మన గురించి? ఎందుకు పదే ఇన్నిసార్లు మనతో మాట్లాడుతున్నాడంటే మనం మారాలని. ఒక మాట కాకపోతే ఒక మాట అయినా తగులుతుందేమోనని మనం ఎన్నోసార్లు మాట్లాడుతూ ఉంటాంగా. ఎందుకు ఇన్నిసార్లు చెప్పిన వాడు మారడని అంటున్నా సరే, ఏమోలే ఒకసారైనా మారతాడేమో మనమే చెప్పింది చెబుతూ ఉంటాం మన ఇంట్లో వాళ్ళకి. అలా చెప్తున్నాడు ఆయన కూడా మన మీద. మనకి ఒక మాట కాకపోతే ఒక రోజైనా వింటారేమో, ఒక్కసారైనా మారకపోతారా? ఒకసారి మారితే జీవితాలు బాగుపడతాయి. ఒకవేళ అదే ఆఖరి రోజు అయితే చక్కగా పరలోకంలో నాతో పాటు ఉంటాడు నా బిడ్డ అని ఆయన పదే హెచ్చరిస్తున్నాడు. మనకు అర్థం కావట్లేదు. ఎంత బోధ చెయ్యి, ఎంతైనా ప్రకటించుగాక. మొదటి ప్రసంగంలో ఏం చదువుకున్నాం గుర్తుందా ఎవరికైనా? మొదటి ప్రసంగంలో ఏ వచనం చదువుకుని ప్రారంభించుకుని ఒకటే వచనంతో మాట్లాడుకున్నాం, ఎవరికైనా గుర్తుందా?
ఓ గంటన్నర అయిందండి, ఇంకేడ గుర్తుంది. మరుగున పడిపోయింది, అడుగున పడిపోయింది, ఇప్పుడు లేపటం కష్టం, బరువు ఎక్కువైపోయింది. పేతురు రాసిన మొదటి పత్రిక అబ్బా 8వ వచనం చదువుకున్నాం. ఇప్పుడు 9వ వచనం చదవండి. 9వ వచనంలో ఏముంది అక్కడ చూడండి. దీనితో ఆశీర్వాదమునకు వారసులగుటకు, మీరు ఎక్కడో చూస్తున్నారు, ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. అదేనా? ఆశీర్వాదమునకు ఎందుకు పిలువబడ్డారట మీరు? ఎందుకు పిలువబడ్డారా సంఘాల్లోకి, చర్చిలోకి? ఆశీర్వాదమునకు వారసులగడానికి. అర్థమవుతుందా? ఏంటి ఇంతకు ఆశీర్వాదం? పరలోకం, నిత్య జీవం, పరలోకం. ఇంక ఏదేదో చెప్పమాకండి. చెప్పి మాకు కూడా విసుగు పుడుతుంది. ఏదేదో ఏదేదో ఏదో అని ఎన్నిసార్లు చెప్పమంటారు. ఇక అవి కాదు అసలైన ఆశీర్వాదాలు. రేపు కూడా ఆశీర్వాదం తీసుకోవడానికి వస్తారు 1వ తారీఖు. ఏ పడవ ఇక నుంచి దండ కనిపిస్తుంది రాసుకోవడం కూడా. ఎందుకు? వాగ్దానాలు ఒకటే వాగ్దానం. ఏంటది? నిత్య జీవం ఇస్తానన్నాడు. కేకులు గట్రా తేమాకండి, మననే వద్దని చెప్పాను. క్రిస్మస్కి కూడా వినకుండా తీసుకొచ్చారు. ఎందుకు తెచ్చుకోవడం? ఎవరికే మన ఆచారం కాదు అది. కేకులు తెస్తేనే ఒకసారి చెప్పబడకుండా ఏంటి ఆ 7 రెడీ చేస్తారు. ఏంటి అవి? పానకం. ఎక్కడిది ఈ ఆచారం? కేకులు కట్ చేసుకోవటం, చప్పట్లు కొట్టుకోవటం, ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టుగా. సిగ్గేస్తుంది ఇలాంటి పనులు చేస్తా ఉంటే. నాకు కాదు, దేవునికి. ఏం చేశారంటారా మీరు చప్పట్లు కొడుతున్నారు? మిమ్మల్ని పిలిచింది ఎందుకో తెలుసా? నేను మిమ్మల్ని ఆశీర్వదించడానికి కర్తలుగా ఉండాలని పిలిచాను, పరలోక వద్దనని పిలిచాను. మరి ఏం చేస్తారు ప్రభా? ఓకే, మంచిది ప్రభా, మరి ఏం చేయమంటావంటే చెప్తున్నారు. గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించండి. ఇదే ఈ రోజు వర్తమానానికి చివరి వాక్యం. ఇలా అంటాం. వద్దు, ఇలా అనండి. నువ్వు ఇలా అంటే దేవుడు ఇలా అంటాడు 2 చేతులతో. నా బిడ్డ ఎంత మంచి ప్రేమరా అనేది. తిట్టినోళ్ళు కూడా దోషించు మాకు. కీడుకు ప్రతి కీడు చేయొద్దు అంటున్నాడు. దోషణకి అంటే తిడితే 4 తిడతాం మన వడ్డీతో సహా. ఎందుకంటే మన వడ్డీ లెక్కలేం కదా మొదటి నుంచి. మనం మామూలు వడ్డీ లెక్కల మనయే. అబ్బా, 1 పెడితే అట్టు పెట్టి నమ్మకే 8.5 పెడతాం. అదే బూతులు, తిట్లు, కోపాలు ఇలాంటి విషయంలో 4 పెడతాం, 1 కాదు. మళ్ళీ ఎందుకు? ఊరికే వచ్చినాయేగా, ఇక మొదలు పెడతాం. కానీ దేవుడు అంటున్నాడు, నిన్ను తిడితే తిట్ట మాకు, నీకు కీడు చేస్తే కీడు చేయ మాకు, నిన్ను దూషిస్తే ప్రతి దూషణ చేయ మాకు, చెయ్యెత్తి దీవించు. ఎందుకంటే 10వ వచనంలో ఒక అద్భుతమైన మాట చెప్పాడు. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు ఏం చెయ్యాలో తెలుసా? నాకు ఎవడు తిడితే నాకేంటబ్బా, నాకేమన్నా కండలేమన్నా కరిగిపోతాయా, తిట్టుకుండ్రా. కొంతమంది ఈ మాటని దేనికి కొడతారు తెలుసా? సిగ్గుపడకుండా డబ్బులు సంపాదించే లంచగొండలు ఉంటారే, ఎన్ని తిడితే 1 రూపాయి వద్దు, తిట్టుకుంటారా, డబ్బులు ఇవ్వండి. ఎన్నైనా తిట్టుకుంటారా బాబు, ఆ డబ్బులు ఇచ్చేయాలండి అంటారే. ఇది లోకరీతి. ప్రభు అంటున్నాడు, తిట్టుకుంటారా, నాకేం ఆశీర్వాదమే, మీరు అంత తిడితే నాకు అంత మేలు. ఎందుకంటే దేవుని పనిలో నేను తిట్టించబడితే, అవమానించబడితే అది నాకు మేలు. అవునా? నవధన్యతలో చివరి ఆశీర్వాదం ఏంటది? ఏడ గుర్తుందంటావా? గుర్తుందా? 5వ అధ్యాయం. నరులు మిమ్మల్ని నిందించి హింసించి చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులో. అలాగని ఏం చేసి చెడు చేసి తిట్టించుకోమన్నాడా? దేవుని పని చేస్తూ, మంచి పని చేస్తూ, దేవుని సువార్తను ప్రకటిస్తూ, నీతిగా బ్రతుకుతూ, చెడు అలవాట్లకు దూరంగా బ్రతుకుతూ ఉంటే ప్రతి ఒడికి లోకమైపోతావు నువ్వు. అప్పుడు తిడతారు నిన్ను. నా నిమిత్తము అన్నాడు దేవుడు. ఒక్క మొక్కలో చెప్పాలంటే నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధపు సాక్షులు చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు. అదే మాటను ఇక్కడ చెప్తున్నారు. జీవమును ప్రేమించి ఏంటట? మంచి దినములు చూడగోరువాడు. మంచి దినాలంటే ఇక్కడ ఈ అప్పులన్నీ తీరిపోయి హాయిగా సుఖంగా కాలు మీద కాలేసుకొని రోజు 10 రకాలతో తింటానని అనుకుంటారేమో. ఈ పరీక్షలు లేకపోతే నువ్వు పని చేయవు. ఆకలి లేకపోతే వండుకుంటావేంటి? పొయ్యే ముట్టించు. ఆకలి అవుతుంది కాబట్టి పొయ్యి ముట్టిస్తున్నావు. ఆ ఆకలి పొయ్యి ముట్టించాలంటే సరుకులు కావాలి కాబట్టి పని చేస్తున్నావు. మంచి దినాలు, నిత్య జీవంలో యుగ యుగాలు దేవునితో మంచిగా ఉండాలనుకుంటే ఇప్పుడు నువ్వు ఏం చేయాలో తెలుసా? చెడ్డ దానిని పలకకుండా.
మంచిదని చూడు. దూషించకుండా మెటికలు ఇరిచేసి దుమ్మెత్తి పోస్తామే, ఈ కోపంతో వచ్చే ఇదేంటి కీడు చేయడమే. ఇది మానుకోమంటున్నాడు. చెడ్డదానిని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను. సమాధానమును వెతకి 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 దాన్ని వెంటాడాలట. అయిపోయింది పాట. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విడిచిపెట్టాలి. కొత్త సంవత్సరాలకు వెళ్ళబోతున్నాం. మన దగ్గర ఇంకా చాలా మందిలో ఉన్నాయి ఏంటిది? మొదటిది ఈ చెడుతనం ఉంది, దాని మూలంగా చెడ్డ తలంపులు ఎప్పుడు చూసినా. రెండవది కోపం, అబ్బా దాన్ని అసలు ఆపలేకపోతా ఉన్నాం. ఎంత నష్టమైన భరించడానికి సిద్ధంగా ఉన్నాం, కోపాన్ని మాత్రం తగ్గించుకోవట్లా. ఏమైతే అయితే తగ్గేదిలే, అదేదో దరిద్రపు పెద్ద గొప్ప అనుకుంటున్నాం. సిగ్గు లేకుండా పెద్ద గొప్పగా మాట్లాడుకుంటున్న ఆ పదాన్ని, సిగ్గుపడాల్సిన సంగతుల్ని ఏమంటున్నారు? సిగ్గుపడాల్సిన సంగతుల్ని గొప్పగా మాట్లాడుకుంటున్నాం మనం. నా కోపం ఆగదండి, నేను తగ్గనండి. ఇది లోకానికి సహజం, సంఘానికి సహజం కాదు. చాలా ప్రమాదం. దీనివల్ల నువ్వు కీడు చేయటం అనేది బాగా అభ్యాసం చేస్తున్నావు. సో కీడు చేయటం మానుకోవాలి, ప్రేమించడం నేర్చుకోవాలి. చెడ్డదాన్ని బలకుండా నీ నాలుకను కాపాడుకుంటే సమాధానాన్ని వెతికితే వెతికితే వస్తుంది. ప్రేమించడం అనేది వెతికితే వస్తుంది, ఒకసారిగా రాదు. ప్రేమను వెంటాడుడి అంటాడు కొరింథీ మొదటి పత్రికలో. ఊరికి రాదది. కాబట్టి ప్రేమైన దేవుని వారలారా, ఇంకా 2 రోజులు కొత్త సంవత్సరానికి. మరి రేపు ఉంటామో ఎల్లుండి ఉంటామో, కొత్త సంవత్సరం అడుగు పెడతామో లేదో. ఒకవేళ అడుగు పెడితే ఇప్పుడైనా ఈ సంవత్సరమైనా మానుకుందాం మనలో ఉన్న ఈ చెడ్డల వాటిలో. మొదటి వర్తమానంలో నేర్చుకున్నటువంటి సమాధానాన్ని ఏంటిది, ఇంకా కరుణని, ఇంకా వినయాన్ని నేర్చుకుంటూ ముందు కొనసాగదాం. చెడుతనాన్ని, కోపాన్ని, కీడు చేసే లక్షణాలని విడిచిపెట్టుకుంటూ ముందు కొనసాగదాం. దేవుని చిత్తమైతే ఇటువంటి లక్షణాలతో చెడుని విసర్జించి మంచిని నేర్చుకుంటూ నూతన సంవత్సరాలకు అడుగు పెడుతూ దేవుని కృపకి పాత్రులు కావాలని కోరుకుంటూ నేను నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం.